నీలిమా, తెలంగాణలో ఎప్పుడైతే మొన్న ఎలక్షన్స్ జరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టడం, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా వరకు ఎప్పుడైతే వలసలు కాంగ్రెస్ లో కొనసాగడం మనం చూసాం. ఆ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం జరిగింది, ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 6 నెలల పరిస్థితులు అన్ని కూడా తారుమారవుతాయి. అలాగే చాలాసార్లు మనం విన్నాం కూడా, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఉండదు ఆ పదవిలో అన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి చూసాం. సో తాజాగా నేతలందరూ బీఆర్ఎస్ నుంచి వరుసగా క్యూ కట్టి మరీ కాంగ్రెస్ కు వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక రకంగా షాక్ గురైనట్టు చెప్పాలి. అలాగే అధికార దాహంతో ఎవరైతే నేతలు పార్టీ మారుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ చెప్తుంది. ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం. 6 నెలల్లో అన్ని తారుమారవుతాయి, పరేషాన్ కావద్దు అని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికి ఎప్పుడు ఏది తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమని అన్నారు. అధికార దాహంతో, స్వార్థంతో పార్టీ విడుతున్న నాయకులపై సుప్రీంకోర్టుకు వెళ్దామని పేర్కొన్నారు. నిన్న పార్టీ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి కేసీఆర్ ను కలిశారు. పలువురు నగర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరతారు అన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ 5 కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డి పార్టీ మారుతారని నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు చర్చించుకోవడం, చేరడం ఖాయమైందని ముహూర్తం కోసం చూస్తున్నారన్న మాటలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన కేసీఆర్ ను కలవడంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్టేనని కొందరు భావిస్తుండగా, మరికొందరు నాయకులు మాత్రం పార్టీ మారే అవకాశాలను కొట్టి పారేయలేమని వాదిస్తున్నారు. 5 ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నట్లు సమాచారం. లక్ష్మారెడ్డి వెంట నియోజకవర్గ నాయకులు తరలి వెళ్లారు. నాయకులందరూ కేసీఆర్ తో ఫోటోలు దిగిన అనంతరం అక్కడే భోజనాలు చేశారు. ఆయన కలిసిన వారిలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తదితరులున్నారు. వారితో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు 5 గంటల పాటు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చిన కార్యకర్తలను కలిశారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుందా? పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీజేపీలో చేరతారా? ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారా అంటే, మహిపాల్ రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న జహీరాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు బీబీ పాటిల్ తో మహిపాల్ రెడ్డి సమావేశం కావడం కూడా ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అయితే గతంలో బీఆర్ఎస్ తరపున 2 సార్లు జహీరాబాద్ ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్ తో మహిపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నందున ఆ చనువుతో ఆయన్ను కలిశారు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పటాన్చెరు నియోజకవర్గంలో 1,00,000 పైచేలకు ఓట్లు సాధించడంతో ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లింది అన్న సంకేతాలు కనిపించాయి. బీఆర్ఎస్ ఏకంగా 3వ స్థానానికి పడిపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్న స్థానిక బీఆర్ఎస్ నేతల మెదళ్లను తొలిచేస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే ఫలితాలు వస్తే కేడర్ మిగలదు అన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తొలుత కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగిన ఈడీ సోదాల తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. పటాన్చెరు నియోజకవర్గంలో తన ప్రధాన అనుచరులుగా చెప్పుకునే వారికి సైతం చెప్పకుండా ఆయన ఢిల్లీకి వెళ్లారు. కేవలం కేసు పని మీద న్యాయవాదులను కలిసేందుకు వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నా, బీజేపీ నేత బీబీ పాటిల్తో మంత్రాలకు సంబంధించి మాత్రం సమాధానం కరువైంది. అంతేకాకుండా బీజేపీ సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుడు సైతం ఎమ్మెల్యే వెంట వెళ్లడం అనుమానాలు మరింత బలపడేలా చేస్తోంది. మహిపాల్ రెడ్డి తొలుత కాంగ్రెస్ లో చేరేందుకే ప్రయత్నాలు చేశారని, కానీ ఆయన ప్రయత్నాలను స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారని సమాచారం. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన నీలం మధు ముదిరాజ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేరికను వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగరావు అడిగి తెలుసుకుందాం. నర్సింగరావు. లక్ష్మి, మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే
మొన్నటి ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను గెలుచుకున్నదో వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్షకు మొదలు పెట్టింది, శ్రీకారం చుట్టింది అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి టచ్ లోకి వెళ్లారు, త్వరలోనే చేరుతారనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 స్థానాలని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది, 6 ఎమ్మెల్యేలని మెదక్ పార్లమెంటు పరిధిలో, ఉమ్మడి మెదక్ పార్లమెంటు పరిధిలో. అదేవిధంగా గ్రేటర్ లో 15 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. సో అక్కడ బలోపేతం కోసము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా లాగేటువంటి ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు అనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది. పరిణామాలు కూడా ఆ మేరకే కనిపిస్తా ఉన్నాయి, దాన్ని సమర్థించే విధంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎమ్మెల్యేల తీరు కావచ్చు, నియోజకవర్గాల్లో పరిణామాలు కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి, గ్రేటర్ లో ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి, పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ వరుసపెట్టి ఎమ్మెల్యేలని తీసుకొని లంచ్ చేస్తూ వారికి భరోసా కల్పిస్తూ పార్టీ కూడా బుద్ధగించేటువంటి ప్రయత్నాన్ని ఒకవైపు చేస్తా ఉన్నారు. ఇక మీరు అన్నట్టుగా ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి దారి ఎటు, ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కూడా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చర్చ జరిగింది. ఎవరు? గూడెం మహిపాల్ రెడ్డి, చెప్పుకుంటున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా లక్ష్మారెడ్డి, ఈ విధంగా 5-6 ఎమ్మెల్యేలు వెళ్లి కలిసారు ఇప్పటికే సీఎం ను. కానీ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలకు చేరుతారు అనుకున్నారు, అందులో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. కానీ ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఆయన ఇంటిపైన ఈడీ సోదాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో ఆయన మనసు మార్చుకుని బీజేపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ఆకస్మికంగా 4-5 రోజుల క్రితము ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కూడా కలుస్తున్నారు అనేటువంటి ఒక చర్చ విస్తృతంగా జరుగుతుంది. బీజేపీకి వెళ్తారనేటువంటి చర్చ జరుగుతుంది. మాజీ ఎంపీ బీబీ పాటిల్తో కూడా ఆయన భేటీ అయ్యారు. సో ఈ నేపథ్యంలో బీజేపీలోకి వెళ్తారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. కానీ ఆయన అనుచరులు మాత్రము న్యాయపరమైనటువంటి వివాదాల్లో న్యాయమూర్తితో మాట్లాడుకునేందుకు, కోర్టులో వాదించేందుకు న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపేందుకు మాత్రమే ఢిల్లీ వెళ్లారనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ చేరిక పైన 1-2 రోజుల్లోనే ఒక క్లాస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గూడెం మహిపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ పైన.